బెదిరింపులకు భయపడటానికి, వణికిపోవడానికి ఇక్కడున్నది మోడీ. నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎవరైతే మేము పుడింగులము, అమెరికా మా చేతల్లో ఉంది, భారతదేశం పక్కకెళ్ళిపోయింది అని చెప్తున్నటువంటి పాకిస్తాన్ పరువు పోయే వ్యవహారం. షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మొన్నెళ్ళి ఈజిప్ట్లో జరిగిన సమావేశానికి పిలిచారు కాబట్టి అక్కడ ఎగబడిపోయి ట్రంప్ని గురించి పొగట్టడం, చివరికి వెనకాలే ఉన్నటువంటి ఎవరైతే ఎట్లే ప్రధానమంత్రి నోరు నొక్కుకోవడం కూడా అందరూ చూశారు. ఆ వీడియో వైరల్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ట్రంప్కి 2 చేతులు ఇట్లా ఎత్తి నమస్కరిస్తా తల వంచి కాళ్ళ దాకా కాళ్ళు పట్టుకున్నటువంటి ఉదంతానికి సంబంధించిన వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. షాబాజ్ షరీఫ్ పరువు పోయింది, పాకిస్తాన్ పరువు పోయింది. అదే సమయంలో భారతదేశాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ట్రంపే ఫోన్ చేసిన, ఈజిప్ట్ ప్రధాన అధ్యక్షుడే ఫోన్ చేసినా కూడా ఆ ప్రోగ్రాంకి వెళ్ళలేదు మోడీ. ఎందుకంటే ట్రంప్ తుత్రత పనులు తెలుసు కాబట్టి, ఇంకోటి అది వేస్ట్ అని తెలుసు కాబట్టి, అది ఇంకొక 5-6 నెలల్లో మళ్ళీ గొడవలు జరుగుతాయని తెలుసు కాబట్టి అలాంటి పిచ్చి ఒప్పందం మీద సంతకానికి మోడీ పోలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి 50% టారిఫ్లు వేస్తే భయపడిపోతాడు అనుకుంటే ఈ రోజు వరకు పట్టించుకోవట్లేదు. దాని మీద ట్రంప్ నేను ఫోన్లో వెయిట్ చేశాను, ఫోన్ కోసం వెయిట్ చేశానని చెప్పినా సరే ఫోన్ చేయలేదు, ఫోన్లో మాట్లాడలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు థ్యాంక్స్ అన్నాడు. ట్రంప్ ఏదన్నా ఇలాంటి శాంతి ఒప్పందం చేసినప్పుడు ఓకే కంగ్రాట్స్ అంటున్నాడు. అంతే తప్పించి ఎక్కడా మొహమాట పడట్లేదు, ఏమీ తగ్గటం లేదు. అదే విషయాన్ని ఇప్పుడు అమెరికాకే సంబంధించినటువంటి వాళ్ళే చెప్పుకోవాల్సి వస్తుంది. భారతదేశం అనేటటువంటి దాన్ని లైట్గా తీసుకోలేం అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. ఎక్కడైనా ఎవరైనా సరే ఇవాళ రోజున భారతదేశాన్ని చివరికి అక్కడ ట్రంప్ తనంతట తానే నరేంద్ర మోడీని పొగుడుతా ప్రపంచంలోని గొప్ప నాయకుడు అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే అది మోడీ ఉన్నది భారతదేశ ప్రధానమంత్రి స్థాయిలో.